హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. మీరేమంటారు, అక్కయ్య ఇది ఎన్ని ఇయర్స్ పిల్లలకి అని అడుగుతారు. అవునా, ఎన్ని ఇయర్స్ పిల్లలకి అనే సంబంధం లేకుండా ఏ ఏజ్ వాళ్ళైనా ఈ వీడియో చూసుకుంటూ సేమ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను 3 మీటర్స్ తీసేసుకున్నాను. అదే విధంగా పైన బాడీ కోసం 1/2 మీటర్, సేమ్ అదే విధంగా సాటిన్ క్లాత్ 2.5, కాటన్ లైనింగ్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు దీంతో మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం చిన్న పాపకి ఫ్రాక్ అనేది స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ అయితే ఓపెన్ పెట్టేసుకోవాలి. బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నప్పుడు మనం క్లాత్ అనేది ఎప్పుడు కూడా ఈ ఓపెన్ పార్ట్స్ ఉంటాయి చూడండి, ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్ ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కిందికి ఎక్కువ తక్కువ ఉంది కదా, ఎక్కువ తక్కువ ఉన్నందుకు ఒక లైన్ మార్క్ చేసేసుకోవాలి. ఆ తర్వాత కింద ఉన్న గేరా పార్ట్ మొత్తం దీనికి జాయిన్ చేసినప్పుడు 1/2 ఇంచ్ అయితే లోపలికి వస్తుంది. అందుకోసం ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్ తీసేసుకోవాలి. ఓకే, సేమ్ నెక్స్ట్ అదేవిధంగా ఇటు సైడ్ చూడండి, ఇక్కడ బొద్దు పార్ట్ ఉంది కదా, బొద్దు పార్ట్ ఉంది, స్ట్రైట్ ఉంది అని మనం దీన్ని అయితే దేనికి యూజ్ చేయదు, ఇలా కట్ చేసేసుకోవాలి బొద్దు పార్ట్ ఉన్నా కూడా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం బ్యాక్ సైడ్ ఓపెన్, మనం జిప్ కానీ హుక్స్ కాజా పట్టీలు అయితే వేసేసుకుంటాం కదా, అందుకోసం ఇక్కడ 1/2 ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకుంటున్నా. ఇది ఎందుకోసం అని చెప్తున్నా నేను, హుక్స్ పట్టి కాజా పట్టి కోసం కానీ, ఒకవేళ జిప్ వేసుకుంటే జిప్ కోసం కానీ ఈ విధంగా అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన ఫ్రాక్ యొక్క ఫుల్ పొడుగు వచ్చేసి 40 ఇంచెస్ ఉంది. అందులో మనం పైన బాడీ కోసం 11 ఇంచులు అయితే తీసేసుకుంటున్నాను. చూడండి, నేను ఇక్కడ ఈ పైన లైన్ దగ్గర నుండి 11 ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకొని, ఆ తర్వాత పైన మనం షోల్డర్ దగ్గర జాయింట్ వేసేస్తాం కదా, అందుకోసం ఇంకొక 1/2 ఇంచ్, అంటే వెనకాల భాగం ముందు భాగం కలిపి కుట్టినప్పుడు 1/2 ఇంచ్ లోపలికి వస్తుంది కదా, అందుకోసం ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి 1/2 ఇంచ్తోని. సేమ్ అదే విధంగా ఇంకొక ప్లేస్లో కూడా మార్క్ చేసేసుకోండి 11.5 ఇంచులకి. ఇప్పుడు ఇది మనం తీసేసుకున్న బాడీ యొక్క పొడుగు. ఓకే, ఈ విధంగా బాడీ యొక్క పొడుగు నోట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే మన నడుము కొలత. సో ఈ పాప యొక్క నడుము కొలత ఎంత ఉంది అంటే 20 ఇంచులు అయితే ఉంది. ఓకే, ఇదిగోండి బాడీ కొలత, నడుము కొలత వచ్చేసి 20 ఇంచులు ఉంది. సో ఇప్పుడు ఈ 20 ఇంచులని 4 భాగాల కింద ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి. అప్పుడు ఎంత వస్తుంది మనకి, 5 ఇంచులు వస్తుంది. ఒకవేళ మీరు పెద్దవాళ్ళకి స్టిచ్ చేసినా చిన్న వాళ్ళకి స్టిచ్ చేసినా కూడా సేమ్ మెథడ్. ఇదిగోండి 5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు 5 ఇంచులకి మార్క్ చేసేసుకొని దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా. ఎందుకోసము, సేమ్ వెనకాల భాగంలో మనం డాట్స్ స్టిచ్ చేస్తాం కదా ముందు వెనకాల, అందుకోసం ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి. నెక్స్ట్ మన చెస్ట్ కొలత ఎంత ఉంది అంటే, చెస్ట్ కొలత వచ్చేసి 24 ఇంచులు ఉంది. ఇప్పుడు చెస్ట్ కొలతని కూడా 4 భాగాల కింద ఫోల్డ్ చేసేసుకోండి. సో 4 భాగాల కింద ఫోల్డ్ చేసేసుకుంటే ఎంత వస్తుంది మనకి, 6 ఇంచులు వస్తుంది. ఇది ఎక్కడ తీసుకోవాలి, ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో అయితే తీసేసుకోండి. ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత. ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇది మన ఫిట్టింగ్ లైన్. అదేవిధంగా చిన్న పాపకి మనకి లూజ్ టైట్ చేసుకోవడానికి కావాలి కదా, అందుకోసం ఇక్కడ 1.5 ఇంచ్ మార్జిన్ అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి నెక్ అండ్ షోల్డర్ ఏ విధంగా తీసేసుకోవాలి అంటే, ఎప్పుడు కానీ చిన్నపిల్లలకి కట్ చేసుకునేటప్పుడు బోట్ నెక్ స్టైల్ కట్ చేసేసుకున్నాం అనుకోండి, షోల్డర్స్ అనేవి జారిపోవు, నెక్ కూడా నీట్గా సెట్ అయిపోతుంది. అందుకోసం ఇక్కడ పాపకి ఫుల్ షోల్డర్ ఎంత ఉంది అంటే 11 ఇంచుల ఫుల్ షోల్డర్ అయితే ఉంది. 11 ఇంచుల ఫుల్ షోల్డర్ ఉంటే 11 ఇంచుల సగం ఎంత, 5.5 ఇంచులు. చూడండి, నేను ఇక్కడ 5.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నా. సేమ్ అదే విధంగా 5.5 ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకున్నా. ఇది ఎందుకోసం అంటే, ఇది వచ్చేసి మనకి చంక డౌన్ అనేది మార్క్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోండి. సరే, మరి ఇప్పుడు చంక డౌన్ ఎంత తీసుకోవాలి చెప్పండి. నార్మల్గా పెద్ద వాళ్ళకైతే 6 ఇంచులు తీసుకుంటారు మీరు. మరి చిన్న సైజ్ వాళ్ళకి ఏ విధంగా తీసేసుకోవాలి, మన అందాజ కొద్దీ 4 ఇంచులు తీసుకుందామా, 3 తీసుకుందామా, 5 తీసుకుందామా, అట్లా ఏముండదు. ఏ విధంగా తీసేసుకోవాలి అని నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ నేను అందాజ కొద్దీ 4.5 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా. ఎలా, అందాజ కొద్దీ మార్క్ చేసేసుకున్నా. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకొని లోపల సైడ్ బోట్ నెక్ అంటే ఫుల్ షోల్డర్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఇటు సైడ్ తీసేసుకొని లోపలికి ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇందులో రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు రౌండ్గా మార్క్ చేసేసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చింది అనేది ఒకసారి కొలుచుకోండి. ఇది ఎంత వచ్చింది, 5.5 ఇంచులు. సో 5.5 ఇంచులని ఫుల్ ఫోల్డ్ చేసుకుంటే ఎంత వచ్చింది, 11 ఇంచులు. సో మనకు కావాల్సిన చంక కొలత కూడా ఆర్మ్ హోల్ 11 ఇంచులు ఉంది. సో ఇక నేను ఫస్ట్ అందాజ కొద్దీ 4.5 తీసుకున్నా. ఒకవేళ మీరు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు మ్యాచ్ కాలేదు, ఓకే, ఇప్పుడు నాకు 11 ఇంచులు ఉంది. అవునా, అమ్మాయికి 11 ఇంచులు ఉంది. మనం మార్కింగ్ చేసినప్పుడు కూడా 11 ఇంచులు ఉంది. కానీ ఒకవేళ మనకి 12 ఇంచులు ఉంది అనుకోండి, మనకి 12 ఇంచులు ఉంది
కొలత అనేది 12 ఇంచులు ఉంది. మనం మార్కింగ్ చేసినప్పుడు 11 ఇంచులు వచ్చింది. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ కాస్త కిందికి జరుపుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కిందికి జరుపుకొని ఇలా మార్క్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా మార్క్ చేసేసుకొని చెక్ చేసేసుకుందాం. చూడండి ఇదిగోండి 6 ఇంచులు. 6ని ఫుల్ ఫోల్డ్ చేసుకుంటే మనకి 12 ఇంచులు వస్తుంది. ఒకవేళ మనకి 10 ఇంచులు ఉంది అనుకోండి, ఈ లైన్ కాస్త పైకి జరిపేసుకోవాలి. సో ఏ సైజు వాళ్ళకైనా చంక డౌన్ అనేది ఈ విధంగా చెక్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను 4.5 ఇంచులు తీసేసుకున్నప్పుడు సెట్ అయిపోయింది 11 ఇంచులకి. ఓకే, నెక్స్ట్ మరి ఇక్కడ నెక్ కోసం ఎంత తీసేసుకోవాలి అని అంటే, ఇక్కడ నేను నెక్ కోసం వచ్చేసి చూడండి 2.5 ఇంచులు అయితే తీసేసుకుంటున్నా. ఫ్రంట్ నెక్ ఇక్కడ నెక్ యొక్క వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసేసుకుంటున్నా. అదేందాక పెద్దవాళ్ళకే 2.5 2.5 తీసుకుంటాం కదా, చిన్న పాపకి 2.5 తీసుకుంటున్నారు అంటే ఇది మనకి బోట్ నెక్ స్టైల్లో కట్ చేసేస్తున్నాం కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కిందికి డీప్ వచ్చేసి మన ఇష్టం. ఇదిగో నేను 7 ఇంచెస్ తీసేసుకుంటున్నా. 7 ఇంచెస్కి మార్క్ చేసేసుకున్నా. పైనుండి అదేవిధంగా 2 ఇంచులకి ఒక మార్కింగ్. ఇక్కడ ఈ 2 ఇంచులకి ఎందుకు తీసుకున్నాను అంటే, ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ స్టైల్లో ఇచ్చేద్దామని అన్నాను కదా. ఫస్ట్ 2 ఇంచులకి బాక్స్ మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో ఇలా మార్క్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక హుక్స్ కానీ లేదంటే డోరీ కానీ పెట్టుకోవడానికి ఒక 1/2 ఇంచ్ వదిలేసేసేయండి. ఇక్కడ నేను హుక్స్ కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేసినాను. 1/2 ఇంచ్ వదిలేసిన తర్వాత ఇటు సైడ్కి వెడల్పు మన ఇష్టం. ఇక్కడ పైన ఎంత తీసుకున్న వెడల్పు 2.5 ఇంచులు తీసుకున్నాం. సో ఇక్కడ కూడా సైడ్కి 2.5 ఇంచులు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కువైనా తీసేసుకోవచ్చు, తక్కువైనా తీసేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 ఇంచులు తీసేసుకున్నా. 2 ఇంచులు తీసేసుకొని మీ ఇష్టం. ఇక్కడ వెడల్పు అనేది మీరు ఎక్కువైనా తీసేసుకోండి, తక్కువైనా తీసేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా బాక్స్ ఫామ్ చేసేసుకున్న తర్వాత ఇందులో మన ఇష్టం ఉన్న షేప్ అయితే మార్క్ చేసేసుకోవచ్చు. ఓకే, చూడండి నేను అందాది కొద్ది ఈ షేప్ అయితే మార్క్ చేసేసుకుంటున్నా. కొంచెం కింద రౌండ్గా తీసేసుకోండి. పైనకి వచ్చేసరికి ఇలా గీతలాగా పెట్టేసేయండి. బాగుంటుంది అనిపిస్తుంది నాకు, అందుకోసం నేను కట్ చేసేసుకున్నాను అంతే. ఓకే, ఇదిగోండి ఇది వచ్చేసి మనకి వెనకాల నెక్ డిజైన్. నెక్స్ట్ అదేవిధంగా వెనకాల భాగంలో డాట్ అయితే స్టిచ్ చేసుకుంటాం. డాట్ యొక్క వెడల్పు ఖచ్చితంగా 1/2 ఇంచ్ ఉండాలి. ఓకే, అందుకోసమే ఇక్కడ మనం 1/2 ఇంచ్ మార్జిన్ కూడా ఎక్కువ తీసేసుకున్నాం. అన్నిటికంటే ముఖ్యమైనది నేను ఇక్కడ చెప్తాను. ఏంటక్క షోల్డర్స్ జారడం గురించి అంటే, పాపకి షోల్డర్స్ అయితే జారవు. ఇక్కడ నుండి ఇదిగోండి సైడ్కి ఇలా క్రాస్లో మార్క్ చేసేసుకోవాలి. లేదు ఇక్కడ మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మర్చిపోయినరు, ఈ విధంగా క్రాస్ మర్చిపోయినరు, అప్పుడు ఏమవుతుందంటే మనం కింద గేరా అనేది బాడీ పార్ట్కి యాడ్ చేసిన తర్వాత మొత్తం ఇటు సైడ్కి ఫ్రాక్ అనేది గుంజినట్టు అవుతుంది. ఇలా నడుము దగ్గర పొట్ట దగ్గర ఇలా స్ట్రైట్గా రాకుండా కిందికి ఇట్లా జరిగిపోయినట్టు ఉంటుంది, గలీజ్గా కనిపిస్తుంది. సో ఇలా స్ట్రైట్గా ఉన్నా కూడా కిందికే వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలా క్రాస్ అయితే తీసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం. ఇప్పుడు సేమ్ యాస్టీస్గా కట్ చేసేసుకుందాం. ఏం పాయింట్స్ అయితే మిస్ చేయలేదు కదా. సరే, ఒక పాయింట్ ఉంది చెప్పనా, ఇక్కడ చెప్తాను చూడండి. ఇది ఏంటి అంటే, ఇది నార్మల్గా ఎవరికైనా సేమ్ ఇలానే కట్ చేసేసుకోవాలి. కానీ ఇప్పుడు నేను కట్ చేసుకున్న డిజైన్కి నాకు ఇక్కడ హ్యాండ్స్ అయితే లేవు. ఓకే, షోల్డర్స్ అనేవి లేవు. పైన షోల్డర్ బోన్ ఉంటుంది చూడండి, అది కనబడేలాగా స్టిచ్ చేసేసుకుంటున్నా. ఇదేంటి నార్మల్గా ఈ భుజం అనేది మొత్తం క్లోజ్ అవుతుంది ఇక్కడి వరకు తీసుకుంటే. నేను మీకు ఫోటో యాడ్ చేస్తాను సైడ్కి, చూడండి. దానిలో డిజైన్ అనేది ఎట్లుంటుందో సేమ్ ఆ మోడల్ కావాలి కాబట్టి ఇదిగోండి నేను ఈ విధంగా తీసేసుకున్నా. అప్పుడు మనకి షోల్డర్ బోన్ అనేది ఇక్కడ ఉంటుంది, డిజైన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇది ఓన్లీ ఫర్ డిజైన్. సో ఇది ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న డిజైన్ కోసమే ఇలా తీసుకున్నా. కానీ ఎవరికైనా ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఓకే, సో ఇక్కడ మనం వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాం. చూడండి ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ మనం చిన్న పాపది కట్ చేసుకున్నప్పుడు స్ట్రైట్ క్రాస్ అనేవి ఏది ఉండదు. ఎందుకోసం అంటే మనకు ఫ్రంట్ పార్ట్ కూడా స్ట్రైట్గానే కట్ చేసేసుకుంటాం. ప్రిన్స్ కట్ అయితే ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు కట్ చేసుకోవాలి అంటే, ఇక్కడ మనం 2 లైన్లు కనబడుతున్నాయి కదా, ఈ 2 లైన్లు ఎందుకు మార్క్ చేసేసుకున్నాం మనం, ఇక్కడ ఈ లైన్ వచ్చేసి మనకి హుక్స్ కాజా పట్టి కోసం మార్క్ చేసేసుకున్నాం, లేదంటే జిప్ కోసం. మనం ఓపెన్ అనేది ఏదో ఒక సైడ్ పెడతాం, అయితే బ్యాక్ కన్నా పెడతాం, లేదంటే ఫ్రంట్ కన్నా పెడతాం, అవునా. సో ఇక్కడ మనం బ్యాక్ పెట్టుకున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకునేటప్పుడు ఇక్కడ వరకు తీసుకోవాల్సిన పని లేదు. కేవలం ఈ లోపల లైన్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అయితే కట్ చేసేసుకున్నాం. ఇక్కడ క్రాస్ కట్ చేసేసుకున్నాం చూడండి. ఈ క్రాస్ అనేది మనకి ఫ్రంట్ కట్ చేసుకోవాలి, అదేవిధంగా బ్యాక్ కూడా కట్ చేసేసుకోండి. అదేవిధంగా ఇక్కడ డిజైన్ కోసం నాకు సేమ్ ఫ్రంట్ కావాలి, బ్యాక్ కూడా కావాలి, డిజైన్ సేమ్ ఇలానే, అందుకోసం ఇలా మార్క్ చేసేసుకున్నాం. ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా
కట్ చేసేసుకుందాం. ఓకే, సారీ, ఇక్కడ ఫ్రంట్ నెక్ మార్క్ చేసి చూపించలేదు కదా, ఫ్రంట్ నెక్ మార్క్ చేస్తాను చూడండి. ఇక్కడ దీని యొక్క వెడల్పు ఎంత తీసుకున్నాం మనం, 2.2 ఇంచెస్ తీసేసుకున్నాం. సేమ్ అదే విధంగా ఇక్కడ 2.2 ఇంచెస్ తీసేసుకోండి. సైడ్కి 2.2 ఇంచెస్, పైన కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్. ఓకే, ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కిందికి వచ్చేసి నేను 2.5 ఇంచ్ అయితే తీసేసుకుంటున్నా. 2.5, 2.5 అట్లా తీసేసుకోండి, సరిపోతుంది, పెద్దగా అవసరం లేదు. ఎందుకంటే 3 ఇంచులు కూడా తీసేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న డిజైన్కి వచ్చేసి ఈ మోడల్ అయితే సరిపోతుంది. 2 చాలు, కొంచెం మెడ పట్టేసినట్టు ఉంటుంది అనేసి 2.5 అట్లా తీసేసుకుంటున్నా. ఓకే, ఎందుకంటే మనకి బొమ్మలు కనబడ్డట్టుగా మనం స్టిచ్ చేసినాం అనుకోండి, వాళ్ళు ఏమంటారు కస్టమర్, అందులో బాగానే ఉంది కానీ మాకు వేసుకుంటే కంఫర్ట్గా లేదు అంటారు. అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకోండి. సో సేమ్ అదే విధంగా ఇది కట్ చేసేసుకుందాం. సో ఇలా పెట్టేసుకొని సేమ్ యాజ్ టీజ్గా కట్ చేసేసుకోండి. సో ఇప్పుడు కింద గేరపాటు ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు క్లాత్ ఎన్ని మీటర్లు తీసుకున్నా పర్వాలేదు, కానీ చీర ఫోల్డ్ చేసుకున్నట్టుగా అయితే ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కింది నుండి మనకి ఎంత పొడుగు కావాలో అంత పొడికి మార్క్ చేసేసుకోండి. సో కింది నుండి 29.5 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ పెట్టేసిన దానిపైన ఒక గీతలాగా గీసేసుకోండి. లేదు అంటే నార్మల్గా కట్ చేసేసుకుంటామంటే కట్ చేసేసుకోవచ్చు. అవసరం అనుకుంటే ఇలా స్కేల్తో ఒక గీత గీసేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకోండి. ఇది మనం ఎన్ని మీటర్స్ తీసుకున్నాం, 3 మీటర్స్ తీసుకున్నాం. మీరు ఒకవేళ 6 మీటర్లు తీసుకున్నా కూడా సేమ్ ఇదే విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకున్నాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని మధ్యలో కట్ చేసేసుకోవాలి. ఎందుకు ఇలా కట్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు కట్ చేసేసుకున్నది ఒకటి వచ్చేసి మనం ఫ్రంట్కి, ఒకటి వచ్చేసి మనం బ్యాక్కి అయితే యూజ్ చేసేసుకోవచ్చు. సేమ్ అదే విధంగా లైనింగ్ చూడండి, లైనింగ్ కూడా ఇదే విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకొని కిందకి నేను ఫోల్డ్ చేసేస్తున్నాను. ఎందుకోసం అంటే కింద ఫోల్డింగ్ కోసం, ఈ విధంగా ఫోల్డింగ్ కోసం పెట్టేసుకొని ఇప్పుడు దీనికంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే ఒక 1 ఇంచ్ తక్కువ ఉండే విధంగా లైనింగ్ అయితే కట్ చేసేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. కిందికి ఎక్కువ ఉంది కదా, అది మనం ఫోల్డ్ చేసేసుకుంటే ఫాల్ లాగా ఉండడం వల్ల మంచిగా ఉంటుంది. ఇప్పుడు సేమ్ అదే విధంగా లైనింగ్ను కూడా మధ్యలోకి కట్ చేసేసుకోవాలి. ఎందుకు, ఒకటి ముందుకి ఒకటి వెనకాలకి. ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూసేసేయండి. ఫస్ట్ మనం కట్ చేసేసుకున్నప్పుడు నెక్ అయితే మార్క్ చేసేసుకున్నాం కానీ కట్ చేసుకోలేదు కదా, ఫ్రంట్ నెక్ కోసం మనం బోట్ నెక్ లాగా ఇచ్చేసినాం. ఇది కట్ చేసేసుకోండి. ఇక్కడ మనం పైన తీసుకున్నది ఏం క్లాత్, సో దీనికి నేను ఇక్కడ థ్రెడ్ పైపింగ్ అయితే వేయట్లేదు కాబట్టి లైనింగ్ పైన కరెక్ట్గా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇక్కడ మీకు సరిగ్గా కనబడట్లేదు కదా, బ్లాక్ అయ్యేసరికి మనకు అలా కనబడట్లేదు. సో దీనిపైన ఇలా అయితే ఒక కుట్టు వేసేసేయండి. దీన్ని ఈ విధంగా కుట్టు వేసేసిన తర్వాత సేమ్ అదే విధంగా మనము చంక కొలత దగ్గర కూడా కుట్టు అయితే వేసేస్తున్నాను. ఎందుకోసము అంటే ఇక్కడ మనం హ్యాండ్స్ అయితే జాయిన్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ విధంగా వేస్తున్నాం. ఒకవేళ మీరు వేరే ఫ్యాబ్రిక్ కనుక తీసేసుకుంటే మీకు థ్రెడ్ పైపింగ్ అవసరం అనుకుంటే నెక్కి అదే విధంగా ఆర్మ్ హోల్ దగ్గర కూడా థ్రెడ్ పైపింగ్ అయితే వేసేసేయండి. ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ వేసేసిన తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకొని లైనింగ్ కంటే ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అయితే మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి. సేమ్ లైనింగ్ మాత్రం కొంచెం కూడా కట్ చేయొద్దు, లైనింగ్ కంటే ఎక్కువ ఉన్నది కట్ చేసేసేయండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత నేను చూపించిన విధంగా ఖర్చు మార్కులు అయితే పెట్టేసుకోండి. ఇదిగోండి ఇలా చంక కొలత దగ్గర, నెక్ దగ్గర ఇలా ఖర్చులు అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఖర్చులు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని రివర్స్ దింపేసుకుంటే సరిపోతుంది. సో దీన్ని యాజ్ ఇట్ ఈస్గా రివర్స్ దింపేసుకోండి. రివర్స్ దింపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ అయితే వేసేసుకోవాలి. సో ఈ క్లాత్ స్టిచ్ చేసేటప్పుడు అయితే కొంచెం ముడతలు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. కొంచెం కేర్ఫుల్గా అయితే స్టిచ్ వేసేసుకోండి. ఇలా మొత్తం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ అయితే వేసేసుకోవాలి. సో మొత్తం ఇదే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు మనం నెక్ దగ్గర స్టిచ్ వేసుకోవాలంటే అది అవసరం లేదు, కావాలి అంటే వేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం బ్యాక్ నెక్ అయితే మార్క్ చేసేసుకున్నాం కదా, బ్యాక్ నెక్ కోసం వచ్చేసి పైన బోట్ షేప్ ఇచ్చేసి కింద కొంచెం డైమండ్ షేప్ లాగా అయితే ఇచ్చేసినాము. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీకు ఇక్కడ నేను చూపించే నెక్ అనే కాదు, మీకు ఏది కావాలి అనుకుంటే అదైతే కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకొని పైన వేసేస్తున్నాయి. ఇక్కడ మనం యూజ్ చేసిన క్లాత్ ఏంటి, వెల్వెట్ క్లాత్. సో దీనికి మనం థ్రెడ్ పైపింగ్ వేస్తే లుక్ అనేది ఖరాబ్ అవుతుంది తప్ప మంచి లుక్ అయితే కనబడదు. నార్మల్ వాటికి థ్రెడ్ పైపింగ్ వేస్తే ఎంత నీట్గా కనిపిస్తుందో ఈ వెల్వెట్ క్లాత్కి థ్రెడ్ పైపింగ్ వేస్తే మాత్రం అంత గలీజ్గా కనిపిస్తుంది అని నా ఒపీనియన్.
ఓకేనా. సో అందరి ఒపీనియన్ వేరు ఉంటుంది కాబట్టి నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. నాకైతే నచ్చదు, అందుకోసం ఇక్కడ నేనైతే వేయట్లేదు. సేమ్ ఇక్కడ మీకు కనబడట్లేదు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దీనిపైన పెట్టేసుకొని దానిపైన సేమ్ యాజ్ ఇట్ ఈస్గా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఎప్పుడు కూడా మనకి బ్యాక్ ఓపెన్ కానీ ఫ్రంట్ ఓపెన్ కానీ ఉన్నప్పుడు ఓపెన్ పార్ట్స్ పక్క పక్కన పెట్టుకొని మాత్రమే స్టిచ్ వేయాలి. లేదంటే ఏమవుతుందంటే రెండు రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని మూలల దగ్గర ఒకసారి మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. మూలల దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఏం చేస్తున్నాను, సూది అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి సూది అనేది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది తిప్పుకుంటున్నా. మళ్ళీ సేమ్ ప్రాసెస్. అలా అయితేనే మీకు మూలల దగ్గర ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది మొత్తం. ఇప్పుడు నేను చూపించే డిజైన్ కాకుండా మీరు ఏ డిజైన్ అయినా కూడా ఇదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి మనం నెక్స్ట్, లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా, ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసేటప్పుడు లైనింగ్ మాత్రం కొంచెం కూడా కట్ కావద్దు. ఓకే, మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయాలి తప్ప లైనింగ్ కట్ కావద్దు. మూలల దగ్గర ఇది నేను చూపించిన విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా కచ్ మార్కులు పెట్టేసుకోవడం వల్ల మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసి ఎక్కడ కూడా షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉండవు. వెల్వెట్ క్లాత్ కాబట్టి కొంచెం అయితే కేర్ఫుల్గా స్టిచ్ వేయాల్సి వచ్చింది నాకైతే. సో ఇలా రివర్స్ తిప్పేసుకొని మూలల దగ్గర ఉన్నప్పుడు కొంచెం ఇలా క్లియర్గా తిప్పేసుకోండి. ఇక్కడ అసలు కనబడట్లేదు కదా, సో నేను వీడియో స్కిప్ చేసింది అనుకోండి, మళ్ళీ కొందరు ఏమడుగుతారంటే అక్కయ్య మొత్తం పోస్ట్ చేయలేదు అని అడుగుతారు. సో అందుకోసం చెప్తున్నాను, ఒకవేళ మీకు అవసరం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. యాక్చువల్గా వీడియో తీసేటప్పుడు నాకు కూడా అనుకోలేదు ఇక్కడ కనబడట్లేదని, బ్లాక్ కాబట్టి ఇలా అవుతుందేమో. సో సేమ్ అదే విధంగా ఆర్మ్ హోల్ దగ్గర కూడా మనం లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి. ఈ విధంగా రెండు సైడ్లు స్టిచ్ వేసేసుకున్న తర్వాత హుక్స్ కాజా పట్టీ అయితే వేసేసుకోవాలి. రైట్ సైడ్ ఏమో మనం హుక్స్ పట్టీ వేసేస్తాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ లైనింగ్ అనేది స్టిచ్ వేసేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ లైనింగ్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకొని మళ్ళీ ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని డబుల్ ఫోల్డింగ్ అయితే వేసేసుకోండి. డబుల్ ఫోల్డ్ చేసేసుకొని సేమ్ మనం హుక్స్ కాజా పట్టీలు బ్లౌజ్కి ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తామో సేమ్ అదే విధంగా అయితే స్టిచ్ వేసేసుకోవాలి. లోపలికి ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఒక స్టిచ్. కాకపోతే ఇది వెల్వెట్ క్లాత్ కావడం వల్ల మిషన్ పైన మనకి లైనింగ్ ఎంత ఫాస్ట్గా అయితే జరుగుతుందో అంత ఫాస్ట్గా ఇది జరగట్లేదు. సో పట్టేసినట్టుగా అవుతుంది. కొంచెం క్లియర్గా అయితే చూసేసుకోండి. నెక్స్ట్ మనం కాజా పట్టీ స్టిచ్ చేసేసుకోవాలి. కాజా పట్టీ కోసం ఏం చేయాలి, లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి తీసేసుకోవాలి. ఎందుకోసం అంటే కాజా పట్టీ అనేది మనకి బయటికి కనిపిస్తుంది. అట్లని కేవలం మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే తీసేసుకుంటే బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఫ్రాక్ కానీ ఏదైనా కూడా తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం ఎప్పుడు కూడా కాజా పట్టీ స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి తీసేసుకోవాలి. ఈ విధంగా రెండు కలిపి తీసేసుకొని మనం ఇంతకుముందు రెడీ చేసుకున్న దానికి కింది సైడ్లో స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కింది సైడ్ స్టిచ్ వేసేసుకొని దీన్ని ఓపెన్ చేసేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటారు. ఎందుకంటే క్లాత్ అనేది కొంచెం లావుగా ఉంటుంది కదా, అందుకోసం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత పైన ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకొని ఫోల్డ్ చేసేసుకొని దీన్ని డబుల్ ఫోల్డింగ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని కార్నర్లో ఒక కుట్టు అయితే వేసేసేయండి. సేమ్ అదే విధంగా పక్కన ఇంకొక కుట్టు వేసేసేయండి. ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి హుక్స్ కాజాల కోసం అవసరం అనుకుని మీరు జిప్ కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి రెండింటిని కరెక్ట్గా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోండి. ఫ్రాక్ కదా, మనకి ఫ్రాక్ అనేది కేవలం పైన బాడీ పార్ట్ మాత్రమే ఓపెన్ పెట్టేసుకుంటాం, కింద అవసరం లేదు కాబట్టి కింద మనం జాయింట్ అయితే వేసుకోవాలి. జాయింట్ చేసేసుకోవడానికంటే ముందు మనం డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఫ్రాక్ కానీ లెహెంగా బ్లౌజ్ కానీ చిన్నపిల్లలకి ఎవరికి స్టిచ్ చేసినా కూడా మనం డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఈ డాట్స్ అనేవి కేవలం బ్యాక్ సైడ్ మాత్రమే కాదు, బ్యాక్ సైడ్ డాట్స్ స్టిచ్ చేసుకోవాలి, ఫ్రంట్ సైడ్ కూడా డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి లుక్ అనేది నీట్గా కనిపిస్తుంది. కింద 1/2 ఇంచ్ ఉండాలి. ఈ విధంగా అయితే డాట్ స్టిచ్ వేసేసుకోండి. ఇలా డాట్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత భుజాలు అనేవి జాయిన్ చేసేసుకుందాం. ఫస్టే మీరు కింద హుక్స్ కాజా పట్టీ అయినా జాయిన్ చేసేసుకోవచ్చు, ఇక్కడైనా జాయిన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను పైన షోల్డర్ దగ్గర జాయింట్ అయితే వేసేస్తున్నాను. చూడండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా వరకు యూజ్ అవుతుంది. వీడియో కొంచెం బోర్ అనిపిస్తే కామెంట్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో నేను ట్రై చేస్తాను ఇలాంటి పాయింట్స్ కొన్ని డిలీట్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకున్నాం కదా. షోల్డర్స్ జాయిన్ చేసేసుకున్న తర్వాత మనం కింద కూడా జాయిన్ చేసేసుకోండి. కింద జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం స్టిచ్ చేసేది ఫ్రాక్ కదా, ఫ్రాక్కి డోరీస్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. డోరీ కోసం ఇలా కొంచెం క్రాస్లు అయితే కట్ చేసేసుకొని ఇప్పుడు యాక్చువల్గా ఇది కటింగ్లో నేను పోస్ట్ చేయలేదు, ఇది ఎలా కట్ చేసేసుకోవాలి అనేది. మ్యాక్సిమం నార్మల్గానే స్ట్రైట్గా పెట్టేసుకొని మీకు ఎంత పొడుగు కావాలో అంత పొడుగు కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసేసుకొని దీన్ని మళ్ళీ డబుల్ జాయింట్ అయితే వేసేస్తున్నాను. దీన్ని సింగిల్గా కట్ చేసేసుకొని జాయిన్ చేయడం వల్ల మీకు లుక్ అనేది మంచిగా కనిపిస్తుంది.
ఇప్పుడు ఈ విధంగా జాయిన్ చేసేసుకున్న తర్వాత సేమ్ మూలల దగ్గర కచ్ మార్కులు అయితే పెట్టేసుకోండి. మూలల దగ్గర కచ్ మార్క్ పెట్టేసుకొని దీన్ని రివర్స్ తీయాలి. నార్మల్గా పెన్ రివర్స్ తీసి వేస్తే వచ్చేస్తుంది, కాకపోతే ఇది వెల్వెట్ క్లాత్ కాబట్టి కొంచెం జారిపోయినట్టుగా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో అందుకోసం ఇలా ఒక స్కేల్ అయితే పెట్టేసుకొని దీన్ని నేను రివర్స్ తీయడానికి అయితే ట్రై చేస్తున్నాను. చూడండి, ఇలా మొత్తం స్టార్టింగ్ వరకు రివర్స్ తీసేసుకోండి. స్టార్టింగ్లో కొంచెం తక్కువ తీసేసుకున్నాం కదా, అందుకోసం అయితే రాలేదు. ఇలా ఓపెన్ చేసేసి నేను కొంచెం ప్రెస్ చేసినాను, వచ్చేసింది. ఇలా వచ్చేస్తుంది. వెల్వెట్ క్లాత్ అవ్వడం వల్ల లాగేటప్పుడు చూడండి చిన్న చిన్న పోగులు లాంటివి అయితే మనకి బయటకు అయితే వచ్చేసినాయి. ఇలా అయితే ఇలా వచ్చేసింది లాస్ట్కి. ఇప్పుడు దీన్ని మనం ఎక్కడ జాయిన్ చేసేసుకోవాలి? ఫస్టే బ్యాక్ సైడ్ పార్ట్కి జాయిన్ చేసేసుకోండి, లేదు అంటే సైడ్ జాయింట్స్ వేసేటప్పుడైనా వేసేసుకోవచ్చు. కాకపోతే నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే ఫస్టే మనం సైడ్ జాయింట్స్ వేసినప్పుడు లుక్ వేరు కనబడుతుంది, మధ్యలో జాయిన్ చేసినప్పుడు లుక్ అయితే వేరేగా కనబడుతుంది. అందుకోసమే బ్యాక్ పార్ట్కి ఫస్టే జాయింట్ అయితే వేసేసుకోండి. 2 సైడ్స్ కూడా ఇదే విధంగా జాయిన్ చేసేసుకోవాలి. 2 సైడ్స్ జాయింట్ వేసేసుకున్న తర్వాత కింద మనకి హుక్స్ కాజా పట్టీలు ఉంటాయి చూడండి, ఆ హుక్స్ కాజా పట్టీలు ఒక 1.5 ఇంచ్ వరకు ఒకదానిపైన ఒకటి పెట్టేసి క్లోజ్ చేసేస్తున్నాం. ఎందుకు అంటే కింది వరకు అవసరం లేదు కదా మనకి, కేవలం పైన ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ కింద గేరా పార్ట్ కోసం కుచ్చులు అయితే రెడీ చేసుకోవాలి. ఈ కుచ్చులు అనేవి మన బాడీ యొక్క నడుము కొలతకి సెట్ అయ్యే విధంగా తీసేసుకోవాలి. సో ఇది ఎలా స్టిచ్ వేసేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఒక 1.5 ఇంచ్ వదిలేసేయండి. ఇదేమో స్టార్టింగ్ కుచ్చుల కోసం. ఈ స్టార్టింగ్ కుచ్చుల కోసం వదిలేసిన తర్వాత 1/2 ఇంచ్ డిఫరెన్స్తో కుచ్చులు అనేవి పెట్టేస్తున్నా. ఇక్కడ మీరు అడుగుతున్నారు అకి ఇటు సైడ్ చూడాలా కుచ్చులు, అటు సైడ్ చూడాలా అని. అది మన ఇష్టం, ఓకే, మన ఇష్టం అది. ఇప్పుడు మీరు అటు సైడ్ కావాలి అంటే అటు సైడ్ ఫోల్డ్ చేయండి, మన సైడ్ రావాలి అనుకుంటే మన సైడ్కి ఫోల్డ్ చేసేసుకోండి, అంతేగాని ఏం లేదు. ఇక్కడ మనం కుచ్చులు అనేవి ఫామ్లాని కూడా బేస్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవచ్చు, నార్మల్గా అయినా స్టిచ్ వేసేయచ్చు. ఇక్కడ నేను నార్మల్గానే స్టిచ్ చేసేస్తున్నాను. ఒకవేళ మీరు కుచ్చులతోని కావాలి అని ప్రతి ఒక్క కుచ్చు సమానంగా ఉండి మన నడుము కొలతకి సెట్ అయ్యే విధంగా మాకు ఫామ్లా కావాలకి అని అంటే ఆల్రెడీ లెహంగాకి 1/2 ఇంచ్కి 1 ఇంచ్కి 1.5 ఇంచ్కి 2 ఇంచ్కి ఫామ్లా అయితే నేను చెప్పినాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. లెహంగాకి ఏ విధంగా అయితే కుచ్చులు పెడతామో మనం లాంగ్ ఫ్రాక్ కానీ చిన్నపిల్లలకు కానీ సేమ్ అదే విధంగా ఫ్రాక్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ నేను అందాద కొద్ది మాత్రమే పెడుతున్నాను, కాకపోతే నార్మల్గానే కరెక్ట్గా వచ్చేసింది. సో ఇక్కడ అడుగుతారు మళ్ళీ ఏమని, అక్కియా ఇది ఎన్ని ఇయర్స్ పాప వరకు ఇలా స్టిచ్ చేసుకోవచ్చు అని. ఎన్ని ఇయర్స్ పిల్లలకైనా సేమ్ ఇదే విధంగా అయితే మనం స్టిచ్ వేసేసుకోవచ్చు. ఎందుకంటే మెజర్మెంట్ మనం తీసుకుంటాం చూడండి, మెజర్మెంట్ తీసేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఒక హైట్ మాత్రమే చేంజ్ అవుతూ ఉంటుంది కదా, మిగతా అంతా కూడా సేమ్ ఇదే ప్రాసెస్. మీరు 5 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ కానీ 7 ఇయర్స్ కానీ 15 ఇయర్స్ వాళ్ళకి కానీ ఎవరికైనా సేమ్ మెథడ్లో కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కింద గేరాకైతే కుచ్చులు పెడుతున్నాను చూడండి, నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో. ఇక్కడ నేను 1/2 ఇంచ్ ఎందుకు పెట్టినానంటే క్లాత్ అనేది మంచిగా గుబరంగా ఉంది కదా, సో ఇలాంటి వాటికి ఇంకో 1/2 ఇంచ్ కుచ్చులు పెడితే ఇంకెక్కువ గుబరంగా కనబడుతుంది, అందుకోసం నేను ఇలా అయితే పెట్టేసుకున్నాను. దీనికి మీరు క్యాన్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు, కాకపోతే నేను సెపరేట్గా క్యాన్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఇదైతే రెడీ చేసుకున్నాం కదా, ఇది మనం పైన రెడీ చేసుకున్న నడుము కొలతకి సెట్ అవుతుందా కావట్లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. ఎక్కువ తక్కువ అయితే కుచ్చులు విప్పి స్టిచ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నాకైతే సమానం వచ్చింది. సో ఆ విధంగా విప్పకుండా ఉండాలి అంటే మనం ఫామ్లాని బేస్ చేసుకొని కట్ చేసేసుకుంటే కనుక మంచిగా ఒకేసారికి సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనం లైనింగ్కి కుచ్చులు అయితే వేసేద్దాం. లైనింగ్కి స్టిచ్ చేయడానికంటే ముందు ఇక్కడ మనం లైనింగ్ కింద ఎక్స్ట్రా అయితే కట్ చేసేసుకున్నాం. ఎందుకోసం అంటే ఫోల్డింగ్ కోసం. సో ఫస్ట్ ఫోల్డింగ్ అయితే వేసేసుకోండి. ఫోల్డింగ్ వేసేసుకున్న తర్వాత స్టార్టింగ్ ఒక 1.5 ఇంచ్ వదిలేసి ఇక్కడ మళ్ళీ కుచ్చులు అనేవి పెట్టేద్దాం. ఈ కుచ్చుల సైజ్ ఎంత ఉండాలి అంటే ఇంతకుముందు మనం 1/2 ఇంచ్ కుచ్చులు పెట్టినాం కదా, ఇక్కడ కూడా 1/2 ఇంచే ఉండాలా అంటే అలా ఏం లేదు. ఇక్కడ మీరు 1/2 ఇంచ్ కుచ్చులే పెట్టుకోవచ్చు, 1 ఇంచ్ పెట్టుకోండి, 1.5 ఇంచుకోండి. పైన దానికి కింది దానికి సంబంధం అయితే ఏది లేదు, మీ ఇష్టం. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. సేమ్ అదే విధంగా మనం క్యాన్ కూడా వేసుకోవాలి, కానీ దీనికి నేను క్యాన్ స్కర్ట్ అనేది సెపరేట్గా స్టిచ్ చేసినాను. ఇదిగోండి, ఇప్పుడు ఇవి రెండు కలిపి స్టిచ్ అయితే వేసేస్తున్నాను. కొన్ని వీడియోస్లో ఇవి రెండు కలిపి స్టిచ్ చేయొద్దు కదా అక్కి అంటారు, ఇక్కడనేమో రెండు కలిపి స్టిచ్ చేస్తున్నారు అని కూడా అడుగుతారు మీరు, అవునా? సో డిపెండ్స్ ఆన్ ఫ్యాబ్రిక్ని బట్టి మన స్టిచ్చింగ్ స్టైల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అందుకోసం ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ని బట్టి నేను ఇవి రెండు కలిపి స్టిచ్ వేసేస్తున్నాను. మీరు కుట్టేటప్పుడు మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఏ ఫ్యాబ్రిక్ ఎలా స్టిచ్ వేసుకోవాలి అని. ఇప్పుడు ఇవి రెండు కలిపి స్టిచ్ వేసేసుకున్న తర్వాత మన పైన ఉన్న బాడీ పార్ట్కి ఇదైతే జాయిన్ చేసేసుకోండి. సో నేను ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేసినాను ఈ ఫ్రాక్, అదేవిధంగా లెహంగా బ్లౌజ్ ఒక అమ్మాయిది అని నేను పెట్టినాను కదా. సో రెండింటికి సెపరేట్గా క్యాన్ పెట్టడం ఎందుకు అనేసి రెండింటికి కలిపి క్యాన్ అనేది ఒకటే రెడీ చేసినాను. అది ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా నేను ఛానల్లో పోస్ట్ చేసినాను. ఓకే, క్యాన్ స్కర్ట్ ఎలా
స్టిచ్ చేసుకోవాలి అనేది పోస్ట్ చేసినాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసేసేయండి. 2 ఫ్రాక్లకు కలిపి ఒకటే క్యాన్ స్టిచ్ అయితే రెడీ చేసినాను. సో ఈ విధంగా మనం పైనున్న బాడీ పార్ట్కి కిందున్న గేరా పార్ట్ అనేది మనం రెడీ చేసి జాయింట్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మనం మొత్తం రెడీ చేస్తున్నామా అంటే కాదు, కేవలం ఫ్రంట్ పార్ట్కి మాత్రమే స్టిచ్ వేసేస్తున్నాం. అవునా? ఇప్పుడు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా మనం బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ పైన ఎక్స్ట్రా దారాలు కనబడుతున్నాయి కదా, అవి అయితే ఓపెన్ చేసేసుకోండి. ముందు వెనకాలకి స్టిచ్ వేసేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ అయితే వేసేసుకుందాం. సైడ్ జాయింట్స్ కోసం ఇక్కడ మీకు ఒక లైన్ అయితే కనబడుతుంది. ఇక్కడ నాకు కూడా లైన్ కనబడట్లేదు. ఆ లైన్ కాస్తే లోపలికి వెళ్ళిపోయినట్టుగా ఉంది. సో మనం రివర్స్లో ఫోల్డ్ చేసినాం కాబట్టి లైనింగ్ అనేది లోపలికి వెళ్ళిపోయింది, లైన్స్ అనేవి. సో మీకు అందాది ఉంటే కుట్టు వేసేసేయండి, లేదు అంటే మార్కింగ్ తీసేసుకొని సైడ్ ఫిట్టింగ్ అయితే వేసేసుకోండి. ఈ సైడ్ ఫిట్టింగ్ వేసేటప్పుడు చూడండి, మనం కుచ్చులు జాయిన్ చేసినాం కదా, ఈ కుచ్చులు జాయిన్ చేసిన దానికంటే కిందికి ఒక 1.5 ఇంచ్ 2 ఇంచుల వరకు మాత్రమే కుట్టు వేసేసి అక్కడి వరకు స్టాప్ చేసేసిన. సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. ఎప్పుడు కూడా మనకి ఫ్రాక్స్కి, లెహెంగాకి, క్రాప్ టాప్కి ఏ దీనికైనా మనం సైడ్ జాయింట్స్ ఎలా వేసుకోవాలి అనేది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అదేంటి అంటే దేనికైనా మనం నడుము కొలత కంటే కిందికి ఒక 1.5 ఇంచ్ 2 ఇంచ్ వరకు కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇక్కడ కింద 4 సమానం ఉన్నాయా లేవా అనేది చూసుకొని ఇదిగోండి ఇక్కడ వరకు కుట్టు వేసి రబ్ చేసేస్తున్నా. సేమ్ ఒకవేళ మీకు పక్కకి 3 కావాలా, 4 కావాలా, 5 కావాలా, ఇక్కడ మార్కింగ్ లేవు కాబట్టి నేను కోల్చుకుంటున్నా. మార్కింగ్ ఉంటే ఈ విధంగా నేనైతే ఎప్పుడు కొలవను, ఎందుకంటే నాకు తెలుసు మనం కట్ చేసింది స్టిచ్ చేసింది సమానం వస్తుంది. ఇక్కడ కొంచెం లూజ్ అనిపిస్తుంది. సో అందుకోసమే లోపలికి ఇంకొక కుట్టు అయితే వేసేస్తున్నా. ఈ కుట్టు కూడా సేమ్ ఎక్కడి వరకు ఉండాలి, ఇంతకుముందు మనం ఎక్కడి వరకు అయితే కుట్టు వేసినామో అక్కడి వరకు మాత్రమే స్టిచ్ చేసుకొని రబ్ చేసేసుకోండి. ఇలా పక్కన మీరు 3 or 4 స్టిచెస్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఉన్న సాటిన్ లైనింగ్ ఉంది కదా, దాన్ని పక్కకైతే జరిపేసినాను. సాటిన్ లైనింగ్ పక్కకి జరిపేసినప్పుడు ఇక్కడ పైన మనకి ఎక్కడి వరకు అయితే కుట్టు ఉంటుందో అది కనబడుతుంది. సేమ్ అదే కుట్టు దగ్గర నుండి కిందికి స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ నుండి కిందికి స్టిచ్ వేసేసుకున్న తర్వాత సేమ్ పక్కన ఇంకో కుట్టైనా వేసేసుకోండి. అదేవిధంగా మళ్ళీ పోగులు పోతున్నాయి కదా, ఆ పోగులు అనేవి బయటికి రాకుండా ఉండాలి అంటే ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ జిగ్జాగ్ చేయడము ఇదంతా లెంతీ ప్రాసెస్ కదా, దీన్ని డైరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది కదా, అందుకోసం అనేసి నేను దీన్నే డబుల్ ఫోల్డింగ్ అయితే వేసేసుకుంటున్నా. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ ఏ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి అంటే లైనింగ్ అనేది సెపరేట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ తక్కువ ఉన్నా కూడా గేరా అనేది ఎక్కువ కనబడుతుంది. అందుకోసం అయితే ఈ విధంగా ఫోల్డింగ్ ఈ విధంగా సైడ్ జాయింట్స్ వేసేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని టచ్ చేయకండి, మెయిన్ ఫ్యాబ్రిక్ పక్కకు జరిపేసి కేవలం లైనింగ్ మాత్రమే ఇలా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఏంటి, గేరా అనేది ఎక్కువ ఉంటుంది. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ గేరా ఎక్కువ తీసుకొని లైనింగ్ తక్కువ తీసుకుంటాం కదా, అందుకే అలాంటి ప్రాబ్లం రాకుండా మంచి నీట్గా ఉంటుంది. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చిన వాళ్ళు మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అవుట్లుక్ అయితే చూసేసేయండి.